ఈనాటి కౌన్సిల్ సాధారణ సమావేశానికి విచ్చేసిన గౌరవ ఫ్లోర్ లీడర్లు, అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులు, ప్రొఫెషనల్ మెంబర్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి అందరూ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే మనతో పాటు ఉన్న మన అందరినీ కూడా వాళ్ళు సహకరిస్తున్న మన మున్సిపల్ కమిషనర్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, అలాగే ఎంఈ గారు కానీ, ఇంజనీరింగ్ సెక్షన్, అలాగే టౌన్ ప్లానింగ్ సెక్షన్, శానిటరీ సెక్షన్ అందరు అధికారులు కూడా మనం అందరికీ కూడా వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మన కౌన్సిల్ సమావేశంలో కొన్ని అంశాల గురించి మాట్లాడేందుకు నిజంగా కూడా కొన్ని అవసరమైనవి ఉంటే కూడా ఖచ్చితంగా కూడా మనం దాన్ని రెక్టిఫై చేసుకొని దాన్ని చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ముఖ్యంగా మనకు కాంట్రాక్ట్ ఏదైతే ఈసీఎల్ ఏదైతే ఉందో లైట్స్ సంబంధించిన విషయంలో అగ్రిమెంట్ అయిపోయింది. ఇప్పటికీ దానికి సంబంధించి మళ్ళీ కాంట్రాక్ట్ ఇచ్చి ఆ వర్కర్స్ని మళ్ళీ ఆ ఎంప్లాయీస్ని మళ్ళీ మనం పెట్టుకొని చేయించుకుంటేనే మనకు బాగుంటుందనే ఉద్దేశంతో కూడా ఇది చెప్పడం జరిగింది. అది కూడా వాస్తవంగా దాన్ని గమనించి దాన్ని కూడా చేయడానికి ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే డాగ్ క్యాచర్స్ గురించి ఈరోజు మాట్లాడితే, మొన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అక్కడ ట్యూషన్కి వెళ్ళొస్తున్న చిన్న పిల్లల్ని ఒక పిచ్చి కుక్క అగ్రెసివ్గా ఉండి ఆ పిల్లలు ఏదో రాయితో కొట్టిందని చెప్పిండ్రు. కాలనీకి సంబంధించిన మహబూబ్ గారి వారి కౌన్సిలర్ ఆమె ఇక్కడనే ఉంది, ముస్లిం సుల్తాన్, వాళ్ళే చెప్పిండ్రు. అక్కడ చిన్నపిల్లలకు కలవడం చాలా దురదృష్టకరం. అలాంటి సంఘటనలు మళ్ళీ ఎక్కడ కూడా జరగకుండా మనం చూసుకోవాలి. వాటిని అరికట్టడానికి మనం యానిమల్ బర్త్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి అక్కడ కూడా మనం దానికి సంబంధించి అన్ని కూడా చూస్తూ ఉన్నాం. అలాగే డాగ్ క్యాచర్స్ని పిలిపించి కూడా వారిని కూడా బట్టి అన్ని నివారించడానికి ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది. ఒక మొత్తం ఈరోజు అన్ని పార్టీ పంపిస్తున్నట్టుగా కుక్కలన్నీ కూడా డాగ్ క్యాచర్స్ పార్టీ పంపిస్తున్నట్టు ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. అంటే దానికి వారు కూడా స్పందించడానికి కూడా రాయడం జరిగింది. ముఖ్యంగా కూడా మన పట్టణం గురించి ఏ మంచి చెడుకైనా కూడా మనం ముందుండాలి. మీరు ఎవరు కమిషనర్, చైర్మన్, ఎమ్మెల్యే అని కాకుండా మీకు కూడా దాంట్లో బాధ్యత ఉంది. మీరు కూడా దాంట్లో పార్టిసిపేషన్ చేసే విధంగా కూడా మొన్న నాకు కనిపించింది. మొన్న ఇన్సిడెంట్ జరిగితే అందరు కౌన్సిలర్స్ కూడా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రావడం, వారితో పాటుగా ఎమ్మెల్యే గారికి తెలిసిన వాళ్ళు ఇమీడియట్గా వచ్చి ఆ చిన్నారులను చూసి అయ్యో ఇలా జరిగిందని చెప్పి కూడా వాళ్ళని పరామర్శించడం కూడా జరిగింది. అలాగే పట్టణంలో కొన్ని విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడానికి కూడా చాలా మంది రిప్రజెంటేషన్స్, వాళ్ళకి సంబంధించిన కుల సంఘ నాయకులందరూ కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తే అన్ని కులాలు, అన్ని మతాలు, జాతులు అందరూ కూడా ఈక్వల్గా సమానంగా ఉండాలి. పట్టణంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు కలిసి అన్నదమ్ముల వల్లే ఉండాలి. అన్ని కుల సంఘ నాయకులను కానీ వాళ్ళ కుల గురువులను కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారి కొరకై గ్రీన్ బెల్ట్ లో కూడా వారికి విగ్రహ ఏర్పాటు కూడా కౌన్సిల్ ఆమోదం తెలపనైనది. అలాగే మహానాయకులు నందమూరి తారక రామారావు కానీ, వైఎస్ఆర్ కానీ, బల్లి చెన్నారెడ్డి కానీ, అలాగే రతన్ టాటా గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, వీరందరినీ కూడా ఏర్పాటు చేయడానికి కూడా అందరి ఆమోదం మేరకు కూడా ఏర్పాటు చేయడానికి కూడా జరిగింది. అలాగే ఈరోజు ఫ్లోర్ లీడర్ స్వామి అంజయ్య గారు మాట్లాడుతూ 3.5 ముడా ఫండ్స్ గురించి మాట్లాడారు. దాని గురించి కూడా PCNR సంబంధించిన ఆ డీటెయిల్స్ కానీ, సంబంధించిన అన్ని విషయాల గురించి, గ్రీనరీకి సంబంధించిన విషయం గురించి కూడా ఖచ్చితంగా మన దగ్గరనే బడ్జెట్ లేదు, మళ్ళీ ముడాకు తిరిగి ఇవ్వడం అనేది అయితే అది జరగని పని. అది మన అందరి కౌన్సిల్ సభ్యులకు కూడా తెలిసిన విషయమే. ముడా చైర్మన్ గారితో, మన గౌరవ ఎమ్మెల్యే గారితో మన దగ్గర ఉన్న బడ్జెట్ విషయాన్ని చర్చించి కూడా విషయాన్ని కూడా వాళ్ళకు మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా కూడా చొరవ తీసుకొని అందరం కూడా దాన్ని మాట్లాడి దాన్ని సాల్వ్ చేసుకుందామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎంక్వైరీ జరపాలని ఫ్లోర్ లీడర్లు, అలాగే మన గౌరవ కౌన్సిల్ అందరూ కూడా అంటారు. దానిలో కూడా ఎంక్వైరీ చెప్పడానికి కూడా మనం ఖచ్చితంగా కూడా ముందుకెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇంకోటి కార్పొరేషన్ దిశగా మహబూబ్నగర్ వెళ్తుందని పేపర్లో రాస్తున్నారు. దానికి కూడా కొంత నడుస్తుంది అన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. పూర్తి క్లారిటీ కూడా రాలేదు. కార్పొరేషన్ అయినా మళ్ళీ కౌన్సిల్ ఉన్నా కూడా దాన్ని మనం అందరం కూడా దాన్ని ఇచ్చేయాల్సిన అవసరం మనకి ఎంత ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ట్యాప్ కనెక్షన్ సంబంధించి 600 కనెక్షన్
సంబంధించి ఈ రోజు మన కౌన్సిల్లో పెట్టడం జరిగింది. మహబూబ్నగర్ టౌన్ మొత్తంలో 35,000 ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఎక్కడైనా చిన్న తప్పిదాలు ఏమైనా జరిగి ఉండి ఆ మిస్టేక్స్ ఏమైనా జరిగి ఉంటే ఖచ్చితంగా కూడా నా వార్డులో కూడా కొంత అంటే ఆయన గెస్టెడ్ ఆఫీసర్ ఉంటాడు కిషన్ రావు సార్ అని, అంటే చాలా మంది ఉన్నారు. ఒక దగ్గర మిస్టేక్ ఏదో ఉద్దేశంతో ఒక 10-15 దగ్గర నా దగ్గరనే నా వార్డులోనే ఎడ్యుకేటెడ్ ఉన్న ఏరియాలో కొంత చిన్న ఇది జరిగింది. వారు ఓవర్టేక్ ఏదో ఓవర్ మిస్టేక్ ఏదో జరిగినట్టుంది. అది ఆ 35,000 ట్యాప్ కనెక్షన్లో 600 ఏదైనా జరిగి ఉంటే కూడా దాన్ని మనం అందరం కూడా కమిషనర్ గారు కానీ సంబంధించిన ఇంజనీరింగ్ సెక్షన్ ఎంఈ గారు అందరూ కూర్చొని కూడా దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ముఖ్యంగా స్ట్రీట్ లైట్ సంబంధించి మనకు థర్డ్ వైర్ అనేది టోటల్ ఆల్ 49 వార్డ్స్ లో ఫుల్ఫిల్ చేయడానికి కూడా దానికి మేము కూడా సహకరిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మన ముఖ్యంగా ఈరోజు మన కౌన్సిల్ అందరం కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా చాలా మంచిగా కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఈరోజు 49 వార్డులలో అందరూ కూడా ఎవరొకరిద్దరు ఏం కాదు కానీ మనం ఖచ్చితంగా కూడా వాస్తవంగా కూడా సంతోషంగా అందరూ ఉన్నారు. ముఖ్యంగా మన కాల వ్యవధి గడిచిపోతా ఉన్నది. మనకు కేవలం 45 రోజులు ఉన్నది. మనం అందరం కూడా మళ్ళీ ఈ కౌన్సిల్లో కూర్చోవాలంటే కూడా మనం మళ్ళీ పనులు చేసుకుంటే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మనం వార్డుల్లోకి వెళ్ళి ముఖం చూపించుకునే పరిస్థితి ఉంటుంది అనే ఉద్దేశంతో ఏ పార్టీలను చూడకుండా పార్టీలకు అతీతంగా ఈ రోజు నిజంగా కూడా ఆ వార్డు ప్రజలు ఆ కౌన్సిలర్ మాకు ఏదో అభివృద్ధి చేస్తున్న ఉద్దేశంతో ఓటేసి గెలిపించారు. అది తీరాలంటే పైన ఉన్న చైర్మన్ కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ సహకరించి వాళ్ళకి వర్క్స్ ఇస్తేనే వాళ్ళు కూడా ఏ పార్టీ అయినా ఉండని వాళ్ళకి ఈరోజు వార్డులో ముఖం పెట్టుకునే విధంగా కూడా మనం చేయాలంటే కొంత వర్క్స్ ఖచ్చితంగా కూడా మేము ఈరోజు గత కౌన్సిల్లో కానీ ఈ కౌన్సిల్లో కానీ పెట్టి మనం అందరం కూడా అభివృద్ధికి మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా కూడా మనం అందరం కూడా కలిసి రోడ్ లీడర్లు కానీ కౌన్సిలర్ అందరం కూడా కూర్చొని దాని గురించి చర్చించి ఈరోజు బడ్జెట్ మనం నిర్ణయించుకొని ఈరోజు ఫండ్స్ అన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. అలాగే మన 48 మందిలో కూడా 49 మందిలో ఒక గూడూరు కౌన్సిలర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగాలేకుంటే దాదాపు 6-7 months 8 months అవుతుంది. హాస్పిటల్ మహబూబ్నగర్లో తీసుకెళ్లి హైదరాబాద్ లో చేంజ్ చేసినాం. తర్వాత ఆయన హెల్త్ కండిషన్ బాగాలేదన్న ఉద్దేశంతో కూడా కొంత మధ్యన ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. కొంత ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆయన ఒక్కడే కొంచెం ఆయన ఇన్యాక్టివ్ ఉన్నాడు. ఆయనకు మనం సహకరించి టెండర్లు వేయించినాము. ఆ పనులన్నీ కూడా పక్కనే ఉండి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా కూడా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు సపరేట్ గా వాళ్ళ గురించి తీసుకొని ఖచ్చితంగా రేపటి నుంచి స్టార్ట్ చేసి 47 వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ముందర నుండి మన సహచరులు కాబట్టి మనకు తోటి కౌన్సిలర్లు కూడా సహకరించి ఆయన వర్క్స్ కూడా మనం కంప్లీట్ చేయడానికి కూడా ముందుండాలని తెలియజేస్తాను. అలాగే సోదరుడు మా గౌరవ కౌన్సిల్ సభ్యుడు అనంత్ రెడ్డి గారు కూడా కొన్ని విషయాల గురించి మాట్లాడారు. దాని గురించి పట్టించుకోరు, ఎందుకంటే వారు ప్రతిపక్షలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ అధిష్టానం మేరకు ఆయన మాట్లాడితేనే ఆయనకు ఖచ్చితంగా ఆయనను చాలా గౌరవం ఉంటుంది కాబట్టి ఆయన గౌరవం కొరకు మాట్లాడాలని ఉద్దేశంతో మాట్లాడి తప్ప మనస్ఫూర్తిగా ఏం మాట్లాడలేదని కూడా నాకు అర్థమైంది. కాబట్టి దాని విషయంలో ఏదైనా కూడా వాళ్ళ వార్డు గురించి ఖచ్చితంగా కూడా నా పక్కనే ఉంది. ఆ వార్డు నా వార్డు అనుకొని 20వ వార్డును నా వార్డు అనుకొని ఈ రోజు నుంచి నేను నా వార్డు అనుకుని నా వార్డు కంటే ఎక్కువగా దాన్ని పట్టించుకొని ఆ వార్డు అభివృద్ధికి నేను ముందుంటానని కూడా నేను కౌన్సిల్ ముందు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. హైమాస్ క్లయింట్స్ గురించి ప్రోటోకాల్ గురించి మన కౌన్సిల్ సభ్యులు మాట్లాడడం జరిగింది. హైమాస్ క్లయింట్ కౌన్సిల్ లో ఏదైతే ప్రోటోకాల్ గురించి మాట్లాడిందో చిన్నగా ఉంటది, అక్కడ ఉన్న దిమ్మి ఆ దిమ్మ పైన పెట్టడానికి రాదు అని గౌరవ ఎమ్మెల్యే గారిది, చైర్మన్ది, వైస్ చైర్మన్ది సంబంధించిన వార్డ్ కౌన్సిలర్ని మనం గౌరవించాల్సిన వారికి కూడా ఉంది. అలాగే అదొక్కటే అక్కడ ఉండదు. మనం ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ఆ ఇనాగ్రేషన్ లో వచ్చే దిమ్మెలో మన దగ్గర ఎన్ని హైమాన్స్లు లైట్లు పెట్టిండ్రు, ఎన్ని బోర్లు వేసిండ్రు, అదే దాంతో పాటుగా ఎన్ని సీసీ రోడ్లు వేసిండ్రు, ఎన్ని డ్రైన్లు కట్టిండ్రు అని దాన్ని ఇనాగ్రేషన్ చేసేటప్పుడు అక్కడ బడ్జెట్ లో ఈ లైట్లు రాసి అక్కడ ఉన్న ప్రోటోకాల్ ప్రకారం అందరినీ గౌరవించుకోవాల్సిన ప్రజాప్రతినిధులను గౌరవించుకోవాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది. మన గౌరవ ఎంపీ గారు ఉన్నారు, వారిని గౌరవించాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, సంబంధించిన మినిస్టర్స్ ఉన్నారు, అందరూ కూడా గౌరవించుకోవాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది. కాబట్టి అక్కడ అది చిన్న దిమ్మె కాబట్టి అక్కడ సరిపోదు కాబట్టి ఇది రాసిండు. మిగతా అన్ని కలిపి కూడా ఒక దిమ్మె ఇనాగ్రేషన్ స్టోన్ లో అది ఖచ్చితంగా కూడా అక్కడ వస్తుందని కూడా మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. అలాగే పంపోజ్ సంబంధించి బృందావన్ కాలనీలో ఫెన్సింగ్ చేయడానికి కూడా మనం టేబుల్ ఎజెండాలో కూడా దాన్ని చేర్చడం అయినది. ఖచ్చితంగా మీరు అడిగినట్టు కూడా అది చాలా టేబుల్ ఎజెండా దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ముఖ్యంగా మన పట్టణం చాలా పెద్దది.
49 వార్డులుగా విస్తరించి ఉన్న పట్టణం రోజు రోజు కూడా పట్టణం విస్తరించిపోతుంది. ఇక్కడికో అంటే చిన్నగా ఉన్న ఈ రోజు పట్టణం మహానగరం లాగా తయారైంది. ఈ విలీన గ్రామాలలో కానీ ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మన పట్టణాన్ని మనం ఈరోజు పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మెయిన్ రోడ్లు అక్కడక్కడ మెయిన్ రోడ్ల పైన జరిగినాయి, ఇంటర్నల్ రోడ్స్ ఎక్కడ కూడా జరగలేదు. ఈ రోజు మెయిన్ ఎక్కడ వెళ్ళినా కూడా చాలా అస్తావ్యస్తంగా ఉంది. మరలు ఏరియకపోతే ఎట్లా అనిపిస్తుంది అంటే అసలు ఘోరంగా ఉంటుంది. ఆ మరలు ఏరియాకు 9th వార్డు 10th వార్డు 20వ వార్డు కూడా వస్తుంది. ఇంకా కొంత 7th వార్డు కూడా కొంత వచ్చేట్టుగా ఉంది. అంత పెద్ద వార్డు అస్తవ్యస్తంగా ఉంటుంది. అట్లే చాలా దగ్గర కూడా ఇంటర్నల్ రోడ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. దాని విషయంలో కూడా మేము అందరం చొరవ తీసుకున్నాం. డెవలప్మెంట్ లో భాగంగా ముఖ్యంగా శ్రీనివాస్ గారిలో ఒక ప్రధాన రోడ్డు టెంపుల్ సైడ్ ఒకటి ఉండే, ఆ రోడ్డుకి వెళ్తే ఒక రోజు ఏదో అకేషన్ లో వెళ్తే మహిళలందరూ కూర్చొని చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఆ పెద్ద రోడ్డు కూడా చేసి దాన్ని కూడా చేసినాం. అంటే ఇంటర్నల్ రోడ్ ఏదైతే మెయిన్ రోడ్స్ కాకుండా ఇంటర్నల్ రోడ్స్ వల్ల ట్రాఫిక్ తగ్గిపోతుంది. మనకు వెళ్ళే మెయిన్ దారిలో కాకుండా సబ్ రోడ్స్ మనకు కొన్ని దాన్ని డెవలప్ చేస్తే మనకు ట్రాఫిక్ తగ్గి కూడా మనకు రైడ్స్ తగ్గి యాక్సిడెంట్స్ కానీ ఇంకేది కానీ ఉండదన్న ఉద్దేశంతో వేయడం జరిగింది. ముఖ్యంగా మన మునీర్ కాన్స్టల్ వార్డు సంబంధించి కోట నర్సింగ్ వార్డు సంబంధించి లింక్ ఉంటుంది ఒక రోడ్డు. ఆ రోడ్డు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి బ్రిడ్జ్ కలెక్టర్ బంగ్లా నుంచి బ్రిడ్జ్ అంటే దానిలో అక్కడ నుంచి లింక్ రోడ్ పెట్టాం. దాని నుంచి ఈ రోజు కూడా చాలా ట్రాఫిక్ తగ్గిపోయిందని కూడా మా కౌన్సిలర్ గారు మొన్న చెప్పారు. దీని నుంచి చాలా బాగుంది. ఆ లింక్ రోడ్ నుంచి టీడీ గుట్ట కలెక్టర్ బంగ్లా నుంచి డైరెక్ట్ టీడీ గుట్టకు అది అక్కడికి వెళ్తున్నారు, ఎక్స్ రోడ్ పోతున్నారు. అంటే అట్లాంటి కనెక్టివిటీ గురించి కొన్ని ఆలోచించి కూడా ఖచ్చితంగా ఇంటర్నల్ రోడ్స్ కు కానీ అండర్ గ్రౌండ్ ఏరియాస్ చాలా కూడా మన దగ్గర ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకోవాలంటే మన దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. దాంట్లో భాగంగా ఆ డ్రైనేజ్ సిస్టమ్ గురించి కూడా వర్క్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. ఏదైనా కూడా అభివృద్ధి దిశగా మన కౌన్సిల్ సభ్యులందరి సహకారంతోన మన ఎమ్మెల్యే గారి చొరవతోన అందరి అధికారుల చొరవతో కూడా నిజంగా కూడా మన పట్టణం అభివృద్ధి చెందాలి. మనం అందరం కూడా మళ్ళీ కౌన్సిల్లో కూర్చోవాలంటే కూడా చక్కగా వెళ్ళి మనం పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. టెండర్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ వర్క్స్ పెట్టడమే కాదు, టెండర్ వేయించడం కూడా ఖచ్చితంగా కూర్చొని చేస్తాం. దానికి కౌన్సిలర్లు అందరూ కూడా ఇంట్రెస్ట్ గా ముందు చేయించుకుంటారు. ఎవరో ఒకరిద్దరు వాళ్ళు కావాలంటే వాళ్ళు ఏదో పనులు ఉండి పట్టించుకున్నట్టుగా కాకుండా మనం టెండర్ వేసినప్పుడు మనకు వర్క్స్ శాంక్షన్ అయినప్పుడు టెండర్ నుంచి వర్క్ ముందరుండి మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అంటే ఎవరు మీ వార్డు గురించి మీరు పట్టించుకొని ఎక్కడి వరకు వచ్చింది, అసలు వర్క్ ఏం నడుస్తుంది, ఫైల్ ఎక్కడ ఉంది, కాంట్రాక్టర్ ఎక్కడ ఉన్నాడు, కాంట్రాక్టర్ భరోసా ఇవ్వాలి. ఈరోజు వారికి భరోసా ఇచ్చి నీకు నేను బిల్లు ఎవరికి ఎప్పుడుంటా, లేకపోతే నీకు ఏదైనా కూడా ఆయనకు నేను ఎప్పుడుంటా అని చెప్పి భరోసా కలిగిస్తే కాంట్రాక్టర్ కూడా వచ్చి మన దగ్గర వచ్చి రోడ్లను కానీ డ్రైన్లను కానీ కూడా పని చేయడానికి కూడా ఉంటాడు. కాబట్టి మనం కూడా దాన్ని పట్టించుకోవాలి. కౌన్సిలర్స్ పట్టించుకుంటే దాని గురించి ఖచ్చితంగా కూడా ఈరోజు మనం అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంలో కూడా మాట్లాడుతూ ఉన్నాను. అలాగే చిన్నగా మనం ఏదైనా కూడా ఈరోజు దాదాపుగా మనకి 4-5 సంవత్సరాల కాలం, దాదాపుగా 4 సంవత్సరాల 11 నెలలు ఇప్పటికి కూడా కావాల్సి వస్తున్నది. మనది ఇంకా 45 రోజుల వ్యవధి ఉన్నది ఇంకా మనకి. దానికి గాను మనకి ఈరోజు పాత దాదాపు 2020 నుంచి డిసెంబర్ 2023 వరకు కూడా ఈరోజు మనం చూసుకుంటే గతంలో జరిగిన వర్క్స్ ఏదైతే ఉందో 1 year కింద వరకు కూడా 4 సంవత్సరాల్లో 77 కోట్లు అలాట్ అయితే అమౌంట్ అలాట్ అయితే నౌ ప్రజెంట్ అప్పుడు వాళ్ళు 4 సంవత్సరాల్లో 14 కౌన్సిల్ చేసిండ్రు. మనం ఈ 1 year లో 11 నెలల్లో మనం 11 months లో కూడా ఒక ఎంపీ ఎలక్షన్ కూడా వచ్చింది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా వచ్చింది. 2 నెలలు 3 నెలలు దాదాపుగా డిస్టర్బ్ అయినా కూడా ఆ 9 నెలల్లో కూడా ఇప్పటికి కూడా మనం కండక్ట్ చేసిన కౌన్సిల్స్ 5 కౌన్సిల్స్ అని కూడా నేను మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నాను. దానికి అమౌంట్ కూడా దాదాపు 100 crores 79 lakhs కూడా అమౌంట్ మనం ఓన్లీ 9 months లో మనం 100 crores 79 lakhs కూడా అలాట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు 77 చేస్తే మనం 100 crores చేసుకోవడం జరిగింది. దీనికి మీ అందరి సహకారం అని కూడా మరొకసారి తెలియజేస్తూ మనం మళ్ళీ కూడా టెండర్స్ కానీ ఈరోజు మనం బడ్జెట్ మనం పెట్టుకొని మన టెండర్స్ అందరం కూడా దాన్ని చూసుకొని టెండర్స్ చేయించుకుని వర్క్ కంప్లీట్ చేసుకునే వాళ్ళకి కూడా కౌన్సిలర్లు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని కూడా తెలియజేస్తూ ఈ సమావేశానికి చేసిన గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా అధికారులకు అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను.